వెల్కమ్ టు MSR 7 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పంచాయతీలు సర్పంచుల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పవన్ రేవంత్ రెడ్డి తెచ్చానని చెబుతున్న పెట్టుబడులు అన్నీ బోగస్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలి. MRPS అధ్యక్షుడు. చంద్రబాబు హయాంలోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు బీజం పడింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నేడు నగర పోలీసులు మారథాన్. పామర్రులో పుట్టుకో పెద్దిరెడ్డి బినామీ ఉన్నారు. పామర్రులో పుట్టుకో పెద్దిరెడ్డి బినామీ ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే. పంచాయతీలు సర్పంచ్ల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయినా మీడియాతో మాట్లాడుతూ మా ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులవుతుంది. నేను తీసుకున్న ప్రతి శాఖలు అనేక సార్లు సమీక్షలు నిర్వహించడం జరిగింది అని అన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 60 రోజులు కావస్తుంది. నేను పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ శాఖకు సంబంధించి చాలా రివ్యూలు చేశాం. రూరల్ వాటర్ సప్లై, రోడ్లకు సంబంధించి చాలా రిపోర్ట్స్లో తెలియజేస్తూనే వచ్చాను. ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు, వచ్చినా దాని దుర్వినియోగం జరిగినాయి. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఆగస్టు 15 ఈ జెండా పండుగకి సంబంధించి. 2, మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా అంటే ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకి ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది. ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం. రెండవది, జల్ జీవన్ మిషన్. అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్లు వేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు, దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ లేసి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించిందో, నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్లు. రేవంత్ రెడ్డి తెచ్చానని చెబుతున్న పెట్టుబడులు అన్ని బోగస్. రేవంత్ రెడ్డి తమ్ముడు డైరెక్టర్గా ఉన్న స్వచ్ఛ్ బయోతో ఒప్పందం పెద్ద కుంభకోణం. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరగాలి అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తూ, మరియు దాంతోపాటు ఖచ్చితంగా నేను కోరుతా ఉన్నాను, అసలు మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా, అసలు హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారా లేదా, అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా? అసలు నా హుజరాబాద్ నియోజకవర్గంలో 100 బెడెడ్ హాస్పిటల్ ఉంటుంది, అద్భుతంగా నడుస్తుంది. మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నెలకి 200 డెలివరీలు చేసేది.
హుజరాబాద్లో 200 ఫ్రీ డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఇలా మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి ఆ తల్లి బిడ్డల్ని ఇద్దరిని క్షేమంగా ఇంటికాడ దింపి వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవాళ ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ హుజరాబాద్ హాస్పిటల్కి పోతే మొన్న 100 బెడ్ హాస్పిటల్ ఒక్క బెడ్లో 4 పేషెంట్స్ ఉన్నారు. మొత్తం 100 బెడ్ హాస్పిటల్లో 4 పేషెంట్స్ ఉన్నారు కేవలం. ఎందుకున్నారు అని అంటే ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గైనకాలజిస్టులు ఉండే, ఇలా కేవలం ఒక్కరే ఉన్నారు. ఇలా ఆ రోజు 2 జనరల్ సర్జన్లు ఉండే, ఇలా ట్రాన్స్ఫర్ చేసి 0 చేసిండు. ఇలా 5 అనెస్థిషియాలు ఉండే, ఇలా కేవలం 2 అనెస్థిషియాలు మాత్రమే ఉన్నారు. ఇలా ఈఎన్టీ ఉండే, ఇలా ఈఎన్టీ లేకుండా చేసిండు. ఇలా ఈ పరిస్థితి ఎందుకు తీసుకొని వస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. నా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ రోజు గైనకాలజిస్టులు 6 ఉంటే 1కి తీసుకొని వచ్చిండ్రు, ఆర్తో 1 ఉంటే 0కి తీసుకొని వచ్చిండ్రు, జనరల్ సర్జన్స్ 2 ఉంటే 0కి తీసుకొని వచ్చిండ్రు, అనెస్థిషియా 5 ఉంటే 2కి తీసుకొని వచ్చిండ్రు, ఈఎన్టీ 1 ఉంటే 0కి తీసుకొని వచ్చిండ్రు. మరి పేషెంట్స్ ఎట్లా రావాలని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మా జమ్మికుంట హాస్పిటల్లో కూడా 70 నుంచి 100 డెలివరీలు ఫ్రీగా చేసేది. ఇలా డెలివరీలు ఫ్రీగా చేసేది ఇలా జమ్మికుంట హాస్పిటల్లో కూడా గైనకాలజిస్ట్ని తీసేస్తే ఇలా మొత్తం క్లోజ్ అయింది, 0కి వచ్చింది. చాలా బాధ అనిపిస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వానికి నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు దండం పెట్టి చెప్తున్నాయా, దయచేసి నా మీద కోపం ఉన్నా, కేసీఆర్ గారి మీద కోపం ఉన్నా, కేటీఆర్ గారి మీద కోపం ఉన్నా, హరీష్ రావు గారి మీద కోపం ఉన్నా మా మీద తీర్చుకోండి తప్పితే మా ప్రజల మీద తీర్చుకోకుండా మీ దండం పెట్టి చెప్తున్నాం. ఇలా ఒక్క డెలివరీ చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో 30,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకుంటున్నాం. పేదోడు ఏడు నుంచి పెట్టుకుంటాడు. ఇలా అదే విధంగా ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఫ్రీగా డెలివరీ అవుతుంది. కేసీఆర్ గారి ఉన్నప్పుడు ఫ్రీగా డెలివరీ చేసేది. మీకు కేసీఆర్ గారి పేరు ఇష్టం లేకపోతే కేసీఆర్ గారి పేరు పెట్టుకోకండి, ఇంకో పేరు పెట్టుకోండి. ఇలా అద్భుతమైన పథకం అది. కేసీఆర్ కిట్ అనేది అద్భుతమైన పథకము. మీ రాజీవ్ గాంధీ గారి పేరు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోడీ హామీ ఇచ్చారని చెప్పారు. ఢిల్లీలో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన చనిపోయినాక ఎవరు వారసులుగా నిలబడ్డారు? వాళ్ళ తమ్ముడు మల్లు రవి గారు గెలిచాడు నాగర్ కర్నూలులో. ఇప్పుడు నాగర్ కర్నూలు ఎంపీ ఎవరు? మల్లు రవి గారే మళ్ళీ ఎంపీగా ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? మధుర నుంచి 4-5 సార్లు గెలిచి డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఇప్పుడు దళిత వర్గాల్లో దాదాపు 4-5 దశాబ్దాల నుంచి ఏ కుటుంబం అయితే ఏ కులం నుంచి ఎదిగిందో ఆ కుటుంబం చేతిలోనే రిజర్వేషన్లు ఉంటున్నాయి, కబ్జా చేశారు కదా. ఇట్లాంటి కుటుంబాలే దేశం మొత్తం కబ్జా చేసినాయి. వాళ్ళ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే, క్రిమిలేయర్ని వ్యతిరేకించే పాస్వాన్ కుటుంబం ఉన్నది. బీహార్లో పాస్వాన్ ఒక రాజకీయ పార్టీ పెట్టిండు కదా. ఉన్నత వర్గాల వాళ్ళు పార్టీలు పెట్టి కూడా నడపలేకపోతుండ్రు. మరి పాస్వాన్ గారు పార్టీ పెట్టి నడుపుతున్నాడు కదా. పాస్వాన్ గారు కొడుకు ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రి అయింది కదా. ఎప్పటి నుంచి పాస్వాన్ గారి పేరు వింటున్నాం? ఎప్పుడైనా జనరల్ సీట్లో పోటీ చేసిండా? ఎప్పటి నుండి రామ్ విలాస్ పాస్వాన్ గారి పేరు వింటున్నాం? ఎప్పుడైనా జనరల్ సీట్లో పోటీ చేసిండా? ఎప్పుడు వాళ్ళు రిజర్వేషనే కదా, వాళ్ళ కులమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నది కదా, వాళ్ళ కుటుంబమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నది కదా. అంటే ఇంకో దళిత లీడరు ఆడ పాస్వానేతర కులాల నుంచి ఎవరైనా ఎదగడానికి అవకాశం వీళ్ళు కల్పిస్తున్నారా? లేదు కదా. వాళ్ళు వర్గీకరణకు వ్యతిరేకిస్తారు, మా కులమే తినాలని. వాళ్ళు క్రిమిలేయర్ వ్యతిరేకిస్తారు, మా కుటుంబమే తినాలని. ఎంతకాలం నడవాలి? ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల్లో సంపన్న వర్గం ఎదిగిందా లేదా? ఆ ఎదిగిన సంపన్న వర్గం నుంచి కనీసం మినహాయింపులు రావాలా వద్దా? పేద వర్గాలకు అందే కాడ మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను మా మాయావతి గారు ఇప్పుడు పేద కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి అని చెప్పాలా? మాయావతి గారికి రిజర్వేషన్ అమలు జరగాలా? 4 సార్లు ముఖ్యమంత్రి అయింది కదా. పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ తమ చేతులు పెట్టుకున్నది కదా. పార్టీ నిధులు అంటే ఇప్పుడు కుటుంబం నిధులకు మారినాయి కదా. తన కుటుంబంలో ఉండబడి తన అన్న కొడుకు పేరుతో ₹100 కోట్ల డ్రా చేసింది కదా. ఇప్పుడు ఆమె రిజర్వేషన్లు వర్గీకరణకు వ్యతిరేకం, ఆ కులానికే రిజర్వేషన్లు అందాలని. ఆమె క్రిమిలేయర్కి వ్యతిరేకం, ఆమె పేద కుటుంబం నుంచి. ఇప్పుడు పేద కుటుంబం అని చెప్పగలుగుతామా? మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు దేశంలో, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధినేత. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడికి ఎదిగే స్థాయికి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చిండు? రిజర్వేషన్ నుంచే కదా. ఎన్నిసార్లు గెలిచిండు? 7-8 సార్లు పార్లమెంట్గా గెలిచిండు కదా రిజర్వేషన్ నుంచే. ఇప్పుడు వాళ్ళ కొడుకు రిజర్వేషన్ నుంచి గెలిచి మంత్రి అయిండు కదా కర్ణాటకలో. వాళ్ళ సొంత అల్లుడు, వాళ్ళ బిడ్డ భర్త ఇప్పుడు ఎంపీగా గెలిచి వచ్చిండు కదా రిజర్వేషన్ నుంచే.
అంటే మల్లికార్జున కుటుంబానికే రిజర్వేషన్ 50 ఏళ్ళుగా ఉండాలా? 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఆస్తికి ఇప్పుడు వారసులు కాదా? వాళ్ళ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయా? వాళ్ళు ఇతర కులానికి రిజర్వేషన్ రాకుండా అడ్డం పడతాడు మల్లికార్జున ఖర్గే. చివరికి పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా చేయడానికి క్రిమిలేర్ వద్దంటాడు. పోనీ క్రిమిలేర్ వద్దంటుండ్రు, మరి పేద కుటుంబాలకు మీకు మధ్యలో పోటీ జరిగితే పేద కుటుంబాలకు మేలు ఎట్లా జరగాలి? కనీసం క్రిమిలేయర్ను వ్యతిరేకించే వాళ్ళు ప్రత్యామ్నాయ సూచన కూడా పేద వర్గాలకు అందే విధంగా. నిజమే, మేము 50-60 ఏళ్ళుగా మేము ఎదిగాం. ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్ల కుటుంబాలు ఉన్నాయి. ఏ ఊర్ల నుంచి అయితే ఆ కుటుంబాలు ఎదిగినాయో అదే ఊర్లో ఒక పేద కుటుంబం బిడ్డలు మాలలో మాదిగలో ఇతర కులాల వాళ్ళ బిడ్డలతో పోటీపడే అవకాశం ఉంటుందా? చదువుకునే అవకాశాల్లో, ఉద్యోగాలు సంపాదించుకునే కాడ ఉండదు కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి? కనీసం ప్రత్యామ్నాయ సూచన చేయాలి. అది చెత్తలేరు. ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఏ కులాలైతే దేశవ్యాప్తంగా ఎదిగినాయో చంద్రబాబు హయాంలోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు బీజం పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అప్పుడు ఇంత భూమి ఎందుకు కేటాయించారని పలువురు విమర్శలు చేశారని అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సెక్యూరిటీ తాలూకా పాత్ర ఎంత ముఖ్యమైనటువంటిదో గతంలో కూడా చూసాం. ఎటువంటి సంఘటనలు ఎటువంటి వచ్చినా సరే భారతదేశంలో మాకున్నటువంటి బీకాస్ సంస్థ ద్వారా సెక్యూరిటీ మెజర్స్లో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా బలమైనటువంటి చట్టాలతో బలమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్తో ఎప్పుడు కూడా సెక్యూరిటీని మన భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనే ఒక ఉన్నతంగా మెయింటైన్ చేయడానికి మనం అందరం కూడా కృషి చేస్తూ ముందుకు వచ్చాం. అయితే పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎయిర్పోర్ట్స్కి వచ్చినప్పుడు కానీ ప్లేన్స్ బోర్డ్ అయ్యేటప్పుడు కానీ ఏ సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి, ఏవేవి పాటించాలి. అలాగే మేము కూడా అడ్వైస్ చేస్తున్నాం. మా తరపున సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎవరైతే ఉంటారో సిఐఎఫ్ కానీ వాళ్ళు కూడా వచ్చే ప్యాసింజర్స్తో ఏ రకంగా బిహేవ్ చేయాలి, అందరూ కూడా కలిసి ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఎయిర్పోర్ట్స్లో కానీ ఏవియేషన్లో కానీ ఏ రకంగా క్రియేట్ చేయాలనేది దాని మీద ప్రత్యేకంగా ఈ యొక్క కల్చర్ వీక్లో ఎన్నో దగ్గరలో చర్చించడం జరుగుతుంది. దేశ స్థాయిలో వివిధ ఎయిర్పోర్టుల్లో కార్యక్రమాలు కూడా దీని గురించి జరిపారు. చాలామంది ముఖ్యమంత్రులు కూడా ఆ కార్యక్రమాల్లో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాల తరపున మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఈ యొక్క కల్చర్ వీక్లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేశారు. దానికోసం ప్రత్యేకంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్కి మరి అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ రకంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నరేంద్ర మోదీ గారు కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని దేశ స్థాయిలో విప్లవంగా ముందుకు నడిపించడం జరుగుతుంది. అది ఏక్ పేడ్ మాకే నామని, మన తల్లి పేరు మీద ఒక చెట్టుని నాటేటటువంటి కార్యక్రమం నరేంద్ర మోదీ గారు ప్రారంభించి సెప్టెంబర్లోగా 80 కోట్ల ట్రీస్ని. విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నేడు నగర పోలీసులు మారథాన్ నిర్వహించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్థాన్ పేరుతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ, నేను మా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, పిల్లలందరూ చాలా అలవాటు ఏంటంటే జస్ట్ ఈ ఫింగర్స్ ఇలా పెట్టి క్లిక్ చేసుకుంటారు. ఈవెన్ మన ఫింగర్ ప్రింట్ సంబంధించిన దీని రేఖల్ని కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేసుకున్నంత జూమ్ చేసి దాని నుంచి కూడా మన తాలూకా మొత్తం బయోడేటాని అంతటిని పక్కకు తీసే పరిస్థితి. అంటే ఇది చెప్పుకోవడానికో వినడానికో కొంచెం జాయల్గా ఉండొచ్చు, అవునా ఇంతలాగా చేస్తున్నారా అని అనుకోవచ్చు. కానీ దీని ఇంపాక్ట్ ఎంత పడుతుందంటే మీలాంటి చిన్న చిన్న పిల్లలు సూసైడ్లు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. మా దగ్గరికి చాలా కేసెస్ వస్తాయి. అమ్మాయిల ఫోటోలు ఒకసారి ఫేస్బుక్లోనే ఎక్కడో ఒకసారి మీరు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫొటోస్ని మార్ఫింగ్ చేస్తారు. మీరు కనుక వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోయినా, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అబ్యూస్ చేసినా బయటకు కూడా చెప్పుకోలేక, ఆఖరికి ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక, ఫ్రెండ్స్తో చెప్పుకోలేక, ఎక్కడ అవమానపడతారో, ఎక్కడ మమ్మల్ని తక్కువగా చూస్తారో అని భయపడి సూసైడ్లు చేసుకునే పరిస్థితి కూడా చాలా కేసెస్ మేము చూసాం. ఇప్పుడు ఇందాక సిపి గారు చెప్పారు, దగ్గర పర్ డే మాకు తెలిసి
ఒక 5 to 6 కేసెస్ వస్తాయండి, అంటే ఒక విజయవాడ పరిధిలో. అటువంటిది స్టేట్ లెవెల్లో ఎన్ని వస్తాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు 5,000, 10,000 అవసరమయ్యి ఈ లోన్ యాప్స్లోకి వెళ్తారు. ఈ లోన్ యాప్స్లోకి వెళ్ళి వాళ్ళు తీసుకొని ఒక చిన్న ఇన్స్టెంట్ డబ్బులు అంటారు. మాకు వస్తుంటాయి మెసేజ్లు, నాకు మొన్న ఎవడో పెట్టాడు 50 లక్షలు ఇన్స్టెంట్ లోన్ మీకు శాంక్షన్ చేశానని. అంటే వాళ్ళు ఇన్స్టెంట్ లోన్స్ అని చెప్పి మీ దగ్గర నుంచి మీరేం చేస్తారు, డబ్బులు ఉండవు, అమ్మ వాళ్ళని అడగాలంటే భయమో లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో అని బాధో ఏంటో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాత అని ఒక 10,000 20,000 ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది, ఒక 10,000 20,000. అలాంటిది కూడా తిరిగి రీపేమెంట్ విషయంలో మీరు కడుతూనే ఉంటారు కానీ ఆ డబ్బులు మాత్రం తీరు. ఆ 10,000కి 30,000 కడతారు, 40,000 కడతారు కానీ ఆ అప్పు మాత్రం తీరదు. డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ ఒక క్లిక్, నిన్న మా వాళ్ళు చూపిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒక క్లిక్ మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. మీ తాలూకా పేరెంట్స్కో మీ తాలూకా రిలేటివ్స్కో వాళ్ళందరికీ కూడా మీ ఫొటోస్ మాఫ్ చేసి పెడతామని చెప్పి ఒక బీటెక్ స్టూడెంట్ ఒక అమ్మాయి నా దగ్గరికి, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది వైజాగ్లో లాస్ట్ ఒక 2 years బ్యాక్. ఏంటంటే ఇదే సిచ్యువేషన్. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు అలా బెదిరించి మేము మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం కానీ మీ పేరెంట్స్ని బెదిరించి ఆ డబ్బులు తీసుకోవటం కానీ ఇది ఒక క్రైమ్ విపరీతంగా పెరిగింది. ఇలాంటివనే కాకుండా హనీ ట్రాప్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతోంది. నేనేమంటానంటే ఈరోజు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఈ ఇనిషియేషన్ అన్నది ఏదో మనం కూర్చొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాము, ఒక యాప్ క్రియేట్ చేసాము అన్నది కాకుండా, ఒక వాక్ మనం పెట్టామన్నది కాకుండా, వాట్ ఎవర్ ఇట్స్ మనం ఇప్పుడు సైబర్ సోల్జర్స్ అన్నది మనం రెడీ చేసుకుంటున్నాము. ఈ సైబర్ సోల్జర్స్లో అవేర్నెస్ పెరగాలి, అట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా టెక్నికల్ సపోర్ట్ కూడా పెరగాలి. ఎందుకంటే ఈరోజు మొత్తం స్టేట్ లెవెల్లో సైబర్ పోలీస్ స్టేషన్స్ అయితే డిస్ట్రిక్ట్కి ఒకటి ఉంది. ఆ డిస్ట్రిక్ట్కి ఒకటి ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్స్లో ఒక సిఐ క్యాడర్ మాత్రమే, ఒక ఆఫీసరు, వాళ్ళకి ఒక 2-3 కానిస్టేబుల్స్ని మనం పెట్టుకున్నాం. పామర్రులో పుట్టుకో పెద్దిరెడ్డి బినామీ ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా అన్నారు. ఆయన ఈ రోజు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ పెద్దిరెడ్డి గారి పిఏ ఉన్నాడు శశిధర్, ఆయన నెంబర్ 1 అయితే నెంబర్ 2 ఈ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారిని కూడా నేను తెలియజేస్తున్నా. మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప సొసైటీ హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ ఈ కైలా అనిల్ కుమార్ గారి అపార్ట్మెంట్. అక్కడ ఈ శశిధర్ ఒక తాళం పెట్టుకునే అపార్ట్మెంట్లో 2వ తాళం ఈ అనిల్ కుమార్ గారి చేతిలో. వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా 4 సంవత్సరాలు ఈ హైదరాబాదులో నివాసం ఉంటూ హైదరాబాదులో, ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా పామర్ నియోజకవర్గంలో కూడా ఈ పెద్దిరెడ్డి గారికి బినామీలుగా ఉన్నారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మచ్చుగ్గా ఒక ఉదాహరణ, కేవలం 5,35,000 వార్షిక ఆదాయం ఉంది నాకు అని ఎఫిడవిట్లో పొందుపరిచారు మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారు. అయితే ఇదే పామర్ నియోజకవర్గంలో ఆయనకున్న ఆస్తుల గురించి చెప్తే అందరూ అవాక్ అవ్వాల్సిందే. హైదరాబాదులో లోటస్ పాండ్ ఉన్న విధంగా, మాజీ ముఖ్యమంత్రి తాడే ప్యాలెస్ తలదన్నే విధంగా పామరు నియోజకవర్గంలో ఒక ఇంద్రప్రస్థానం కట్టుకున్నాడు ఈ మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్. దానికి డబ్బులు ఎక్కడివి? 12 కోట్ల వ్యయం నీకెక్కడిది? 5 లక్షల ఆర్థిక వార్షిక ఆదాయం అన్నావు, మరి 12 కోట్ల వ్యయంతో ఎలా మినీ లోటస్ పాండ్ ఇన్ పామర్ కట్టావని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా పామరు నియోజకవర్గంలో పెదపారపూడి మండలంలో పాములపాడనే గ్రామంలో మిస్సెస్ కైలా అనిల్ కుమార్ పేరు మీద 11 ఎకరాల 29 సెంట్ల భూమి ఉంది. ఎన్నికల 3 సంవత్సరాలుగా కొన్నావు. అదేవిధంగా ఈరోజు ఎన్నికలకు ముందే ఎఫిడవిట్లో పొందుపరచాల్సి వస్తుందని ఈ బినామీది మొత్తం కూడా అమ్మేశావు. సూటిగా ప్రశ్నిస్తున్నా, దీనికి సమాధానం చెప్పే ధైర్యం కైలా అనిల్ కుమార్కి ఉందా? దీన్ని పొందుపరిచావు, ముందుగానే అమ్మేశావు. ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీ కాబట్టి ఆయన డబ్బులతో ఈ భాగవతం జరిగిందని నేను తెలియజేస్తున్నా. అంతేకాదు, ఇవి కూడా చూడండి, ఆయన ఎఫిడవిట్లో రీసెంట్ ఎన్నికల్లో ఆయన ఎఫిడవిట్లో పొందుపరిచింది మల్లవల్లి, బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో సర్వే నంబర్ 197/6లో ఆయన బ్రహ్మాండమైన స్థలం కొనుక్కున్నాడు. దానికి డబ్బులు ఎక్కడివి? అదేవిధంగా హైదరాబాదులో కూడా పొలాలు కొన్నాడు, 308 సర్వే నెంబర్. వీటన్నిటికీ ఈయనకి డబ్బులు ఎక్కడే అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, ఇదిగోండి 2005లో నాకు 2 వీలర్ ఉంది అని చెప్పిన ఇతనికి
ఈరోజు 4 ఫార్చునర్ కార్లు హైదరాబాదులో, ఇక్కడ కేవలం పామరులో లోటస్ పాండే కాదు, ఇతనికి విజయవాడలో, హైదరాబాదులో, బెంగళూరులో, అదేవిధంగా హనుమాన్ జంక్షన్ బాపులపాడులో కూడా బ్రహ్మాండమైన ఇల్లులు ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కైలా అనిల్ కుమార్ గారికి ఏమన్నా ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పాలి అని కూడా నేను తెలియజేస్తున్నా. లేని పక్షంలో ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. ఈ సిబిసిఐడి ఎంక్వైరీ నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది, పామరు నియోజకవర్గంలో కైలా అనిల్ కుమార్ పైన కూడా ఎంక్వైరీ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కైలా అనిల్ కుమార్ ఇకనైనా